విజయ్ దేవరకొండ కింగ్డమ్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టాలని చూస్తున్నాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్లో రౌడీ జనార్దన్ మూవీ ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో కూడా మరో సినిమాని అయితే ఫిక్స్ చేసుకున్నాడు. మరి ఆ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. VD14th ప్రాజెక్ట్గా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుందని తెలిసిందే. విజయ్ రష్మిక జోడీ ఇప్పటికే 2 సినిమాల్లో నటించగా అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి అంచనాలను అయితే అందుకోలేదు. అయితే ఈసారి రాహుల్ డైరెక్షన్లో సినిమాతో వీరిద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయారట. ఇదిలా ఉంటే రాహుల్ చెప్పిన కథకు విజయ్ దేవరకొండ ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్తో వీడి చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడట. అయితే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాను 2 భాగాలుగా చేయాలనే ప్రపోజల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య స్టార్ హీరోలు 2 భాగాలుగా చేసే ఫ్యాన్స్ని అయితే అలరిస్తున్నారు. బాహుబలి నుంచి మొదలైన ఈ పందాన్ని కొన్ని సినిమాలు అయితే కొనసాగిస్తున్నాయి. అయితే రాహుల్ సాంకృత్యన్ విజయ్ దేవరకొండ సినిమాను కూడా అదే పందాలో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. రాహుల్తో ఆల్రెడీ టాక్సీ వాలా సినిమా చేసిన అనుభవం ఉంది విజయ్ దేవరకొండకి. తప్పకుండా VD14తో ఒక రేంజ్ సక్సెస్ అందుకునే ప్లాన్ కూడా చేస్తున్నారట. మరి నిజంగానే ఈ సినిమా 2 పార్ట్స్గా వస్తుందా లేదా అని, ఒక ప్రాజెక్ట్గానే ముగిస్తారా లేదా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యన్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ నానితో శామ్ సింగరాయ్ తర్వాత ఈ గ్యాప్ తీసుకొని మొత్తం ఈ సినిమా కథ రాయడానికే తీసుకున్నాడట. విజయ్కి రాహుల్ టాక్సీ వాలా హిట్ అయితే ఇచ్చాడు. ఈసారి పీరియాడికల్ కథతో ఈసారి అంతకు మించి అనిపించేలా చేయాలని చూస్తున్నాడట.